జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మదన్ మోహన్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి హనుమంతరావుకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు, జిల్లా నేతలు హాజరయ్యారు. రాహుల్ నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించారని మదన్ మోహన్ పిలుపునిచ్చారు. మరోవైపు కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. ఇన్ని రోజులు కేసీఆర్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఎన్నో అవమానాలకు డెవలప్మెంట్ నోచుకోలేదు. ఈ రోజున్న ప్రస్తుతం ఎంపీ ఇదే కేసీఆర్ గారు చెప్తున్నారు. ఆయనకు ఎటువంటి సంబంధం లేదు ఈ ఎలక్షన్. ఆయన సీఎం అయిపోయాడు. మరి రాహుల్ గాంధీకి, మోడీకి ప్రజలు ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలని. ఎందుకంటే యువ నాయకుడు, ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఆయన పాల్గొంటున్నాడు. మరి మోడీ ఏం చేశాడని చెప్పి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఈ రోజున్న ప్రస్తుతం ఎంపీ మరి మీకు తెలుసు, ఎంపీ కింద, ఎంపీ లాడ్స్ కింద 25 కోట్లు ప్రతి ఎంపీకి దేశంలో ఇస్తారు. దేశంలో 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏదైనా నియోజకవర్గం ఉందంటే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఎందుకంటే 20 కోట్ల 80 లక్షలు వాపస్ వెళ్ళిపోయినాయి. బజార్లో గొర్రెలను, పశువులను కొన్నట్టు కొని వాహ్ చూడు, నీకేమైనా సిగ్గు ఉండాలా? వాళ్ళ ఓట్ల ద్వారా వాళ్ళ పార్టీకి మాకు 19 సీట్లు ఇచ్చినారు, నీకు 88 సీట్లు ఇచ్చినారు. ఇవాళ వాళ్ళకి రాజీనామా కూడా చేపియవు. రాజీనామా కూడా చేపియకుండా మొన్న గుజరాత్లో 3 రాజీనామా చేసి ఆ పార్టీలో చేరినారు. నువ్వు రాజీనామా చేపియవు, వాళ్ళను తీసుకుని ఇంకా కాలరెక్కి చెప్తున్నావు ఇంకా తీసుకుంటా, మొత్తం అపోజిషన్ని ఖతం చేస్తా. సిగ్గుండాలా? ప్రజాస్వామ్యవాదులో మనం అందరం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఎక్కడ పోతున్నాడు ఒక గౌరవ ముఖ్యమంత్రి, ఒక చట్టం మీద ఓటు తీసుకున్న వ్యక్తి అలా ఏం మాట్లాడుతున్నాడు? ఎస్ బరాబర్ చేస్తా అంటున్నాడు. అంటే ఈ చట్టానికి ఏం మా దగ్గర ఇజ్జత్ లేదు. నేను ఏది దాచుకుంటే రాజరికంగా నేను ఏదంటే అది కానూన్, మీరే మూసే నికలావా కానూన్. అట్లా పోతే ఎవరు ఏం చేస్తారు? ప్రజలు చూస్తున్నారు, బుద్ధి చెప్తారు.